వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట జైలు వద్ద మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్. జనగాంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇంటింటికి మహిళా పారిశ్రామికవేత్తలు సాధ్యమే, సీఎం చంద్రబాబు నాయుడు. రోహిత్ ను అవమానించిన షామా మొహమ్మద్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచాక యూటర్న్. జనసేన ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికలు ఆవిష్కరణ. నర్సరావుపేట జైలు వద్ద మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే 6/3/2025 అంటే 6th మార్చిన రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ భాష జనగాంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో వాగుల్లో వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో ఓఎండ్ఎం కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి
మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసుడో ఎండల మీద కాలం ప్రకృతి మీద నిందలు వేసేవో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. ప్రజలకు తెలుసు కదా. ఏమన్నా మేము అడ్డంగిడ్డం నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? ఇది నీ చేతగాంతనం. నీ పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంటే 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది. వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో ఇంటింటికి మహిళా పారిశ్రామికవేత్తలు సాధ్యమే, సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నా పేరు పరిమళ సుహాసిని. మాది నాగులపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నుండి వచ్చాను సార్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. పెద్ద క్వశ్చన్ అడుగమ్మా. ఓపుకుంటే పెద్ద క్వశ్చన్ అడుగు, పర్వాలేదు. తప్పకుండా సార్. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కల అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. మీరు చెప్పింది, మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులకు పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే, మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే నేను ఎప్పుడూ ఊహించలేదు. ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించారుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ,
బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితం. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ విజయం సాధించడంతో కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో రోహిత్ శర్మ నాయకత్వం, శారీరక సామర్థ్యంపై విమర్శలు చేసిన షామా మహమ్మద్ ఈ గెలుపు తర్వాత రోహిత్ ను పొగడ్తలతో నింపడం విశేషం. రోహిత్ శర్మ 76 పరుగులతో అద్భుతమైన ఆట తీరు కనబరిచి జట్టును ముందు నుండి నడిపించారని, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ లో ఆడారని ఆమె కొనియాడారు. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్స్ లో రోహిత్ శర్మ ఫిట్నెస్ పై షామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రోహిత్ శర్మ ఫిట్ గా లేడని చేసిన ట్వీట్ పై విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. అంతేకాకుండా గతంలో రోహిత్ ను సాధారణ కెప్టెన్ గా అభివర్ణించారు. ఫైనల్ రోహిత్ శర్మ తన బ్యాట్ తో రాణించి 76 పరుగులు చేసే జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. తన ఫిట్నెస్, రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు బదులివ్వకుండానే ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పాకిస్తాన్, యుఏఈలలో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత్ ప్రపంచ నెంబర్ 1 డే జట్టుగా నిలిచింది. నెల్లూరు జిల్లా సంగం గ్రామ బస్టాండ్ సెంటర్లో సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లశెట్టి శ్రీధర్ సూచనల మేరకు మావిళ్ల ఆనందరావు, తోటా భాస్కర్, గుమ్మాలపాటి మదన్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాగా నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ గత 13 సంవత్సరాల నుండి దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు, అవమానాల తర్వాత కూటమి అధికార భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకూరు నియోజకవర్గ సంఘం మండల జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల జనసేన పార్టీ నాయకులు, అభిమానం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ నల్లశెట్టి శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో సంఘం మండలం తరపు నుంచి రేపు 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవానికి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఆ కారణంగా ఈరోజు సంఘం మండలం నుంచి జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 13వ తారీఖు రాత్రికి ఇక్కడి నుంచి బస్సులు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాయి. జై జనసేన. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో రైతు వినూత్న నిరసన. ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోతుండటంతో మోటార్ సైకిల్ తో పంటను తొక్కిస్తున్న రైతు పొట్ట దశకు వచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో కన్నీరు మున్నీరైన రైతు సుందరయ్య ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం. ఒక్కరోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్లు బోర్లు అంతో ఇంతో ఉక్కేది. ఎన్నో నీళ్లు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను, మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం నేలమరి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాం. రేణిగుంట మండలం నుండి బీజేపీలో చేరిన మహిళా జ్యోతి సేవా సమైక్య అధ్యక్షురాలు భారతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, డివి రమణ మరియు భారతి గారు తన అనుచరులు సుమారు 50 మందిని బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా సామంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ దక్కనున్నాయని, తమకు వచ్చే 4 సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సిపిఐ కోరగా కొత్తగూడెం మాత్రమే కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నరసరావుపేట జైలు వద్ద మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్. జనగాంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇంటింటికి మహిళా పారిశ్రామికవేత్తలు సాధ్యమే, సీఎం చంద్రబాబు నాయుడు. రోహిత్ ను అవమానించిన షామా మొహమ్మద్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచాక యూటర్న్. జనసేన ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికలు ఆవిష్కరణ.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.